ఫ్రెండ్స్, ఈరోజు ఏం చేస్తుంది మీరు అనుకుంటున్నారా? ఈరోజు బెల్లం వేసి సగ్గుబియ్యం చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. మనం చక్కగా బెల్లం వేసి సగ్గుబియ్యం సేమియా చేసుకున్నామంటే సూపర్గా ఉంటుంది. వాటర్ని బాయిల్ చేస్తున్నానండి. ఇటువైపు చూసారా, సగ్గుబియ్యంలోకి జీడిపప్పు అలాగే కిస్మిస్ నేతిలో దూరగా వేయించాను. నెక్స్ట్ బెల్లం అండి. ఈ బెల్లాన్ని ఇలాచీని కొట్టి పెట్టుకున్నాను. ఈ విధంగా ఇవి వచ్చేసరికి సగ్గుబియ్యం చక్కగా నానబెట్టి పెట్టాను. చక్కగా వాటరు బాయిల్ అవుతూ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ బాయిల్ అవుతున్న వాటర్లో మన సగ్గుబియ్యంని వేసేసుకోవాలి. మీలో ఎంతమందికి బెల్లం సగ్గుబియ్యం అంటే ఇష్టమో కమెంట్ చేయండి. సగ్గుబియ్యం పాయసం, అందులో కొంచెం సేమియా కూడా వేయించి వేస్తానండి. మనం నానబెట్టాం కాబట్టి ఎక్కువసేపు పట్టదు, త్వరగానే అయిపోతుంది. ఫ్రెండ్స్, మీకు గుర్తుందా 90s కిడ్స్కి బర్త్డే రాగానే అమ్మలు ఫస్ట్గా చేసి పెట్టే స్వీట్ ఏదన్నా ఉందంటే ఈ సగ్గుబియ్యమేనండి. అప్పుడు రోజుల్లో కేకులు ఉన్నా కానీ కేక్ ఎక్కువగా మనం వాడేవాళ్ళం కాదు. ఇంక ఇప్పుడంటే వాడుతున్నారులే, కానీ ఇవి బాగా ఉడకాలి, అంటుకోకుండా ఉండడానికి మనము ఇందులో ఒక్క చుక్క నెయ్యిని వేసుకోవచ్చండి. చూసారా ఫ్రెండ్స్, ఒక చుక్క నెయ్యి వేస్తున్నాను. మనము డ్రై ఫ్రూట్స్ వేయించాం కదా, అందులోదే కొంచెం అలా వేస్తున్నాను. అప్పుడు అతుక్కోకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా మిల్క్ అండి, పాలు, చిక్కటి పాలు చక్కగా మనము కాగబెట్టి పక్కన పెట్టుకుందాం. ఫ్రెండ్స్, సేమియాని నేతిలో వేయిస్తున్నానండి. దూరగా చిన్న వంట మీద వేయించుకోవాలి. కలరు బ్రౌన్ కలర్ రావాలి. చూసారా, సేమియా కలర్ మారుతూ ఉంది. ఫ్రెండ్స్ చూసారా, సేమియా కూడా వేసేసాను. ఇప్పుడైతే చిటికెడు సాల్ట్ అండి. స్వీట్లో ఎప్పుడైనా చిటికెడు సాల్ట్ వేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. బాగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు బెల్లంని యాడ్ చేసేద్దాం. బెల్లం అండి వేసేసుకొని ఈ బెల్లం బాగా కరగాలి. కరిగిన తర్వాత పాలు పోసుకోవాలి. ఈ బెల్లం కూడా మెల్ట్ అవుతుందండి. చక్కగా కరగాలి బెల్లం. పాయసం బాగుంటుంది, చాలా చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. పాలు, డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే లాస్ట్లో. పాలు మరుగుతున్నాయండి. ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలనిపిస్తుంది నాకైతే. ఫ్రెండ్స్, పాలను కూడా యాడ్ చేసాము. ఇప్పుడు మనం చిక్కబడాలి పాలు, కొంచెం మరుగుతూ ఉంది కదండి. ఇప్పుడు చిన్న మంట పెట్టేసి కొద్దిగా దగ్గర ఏదాకా ఉంచుదాం చిన్న మంట మీద. ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే బెల్లం పాయసం రెడీ అయిందండి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, అలాగే డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేస్తున్నాను నేను. అద్భుతంగా ఉంటుంది. టేస్ట్ చూసి ఎలా ఉందో మీరు కూడా చెప్పండి. నేనైతే చెప్తున్నాను ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి ఈ విధంగా. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రిప్షన్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.